నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. స్వదేశీయులైన తాత్కాలిక విదేశీయ బంధువులందరికీ సానంద ధన్యవాదాలని తెలియచేస్తూ కార్తీక పురాణంలోని 22వ భాగాన్ని తమ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. నిన్నటి రోజున అంబరీష ఉపాఖ్యానాన్ని ప్రారంభించాడు వ్యాస మహర్షి కార్తీక పురాణంలో. అంబరీషుడు ఒక రాజు, క్లిప్తీకరించి మీదట ఈ రోజుది వివరించి మనవి చేస్తాను. నిన్నటిది క్లిప్తీకరణ. అంబరీషుడు ఒక రాజు భార్యతో సహా మధువనంలో శ్రీ మహావిష్ణువుని అర్చించాలి అని సంవత్సర కాలపు దీక్షని చేపట్టాడు. ఆ సంవత్సర కాలపు దీక్ష ముగిసేది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, సరిగ్గా ఈ మాసంలోనే. కార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైన గొప్ప మాసం లేదు కాబట్టి ఆయన ఈ మాసంలో ముగిసేలాగా ఈ మాసంలోనే అక్కడ ప్రారంభించుకున్నారు. అయిపోయిన తరువాత ద్వాదశి తిథి అంటే ఏకాదశి ముగియగానే ద్వాదశి వస్తుంది. ఆ ద్వాదశికి సరిగా ముగించాలి, ద్వాదశి గడియలు వెళ్లేలోగా. అందుకని ఆయన ముగిసేటటువంటి ఆ క్షణంలో చేసేటటువంటి దాన్ని పారణము అంటారంటే పవిత్రంగా పరమేశ్వరుడికి నివేదన చేసిన ఆహారాన్ని అతిథితో సహా భుజించాలి అనేది నియమం. ఆ అతిథి ద్వాదశీ తిథిలోగా రాకపోయినా, ద్వాదశీ తిథి దాటిపోయినా, లేక ఏదైనా కారణం వల్ల ద్వాదశిలో పారణాన్ని అంటే పవిత్ర ఆహారాన్ని స్వీకరించకపోయినా సంవత్సర కాలం పాటు చేసినటువంటి ఈ వ్రతమంతా భంగమవుతుంది. ఇలాంటి పరిస్థితిలో దుర్వాసుడు అతిథిగా వచ్చాడు. దుర్వాసుడిని ఈయన పిలిస్తే ఆ వచ్చినటువంటి ఆయన స్నానానికని వెళ్లి కాళిందీ నది, యమునా నది అంటామే, ఆ నదిలో ములిగి కూర్చున్నాడు. కారణం, నన్ను కావాలని పిలిచాడా, యథా ఆలాపంగా నేను కనిపిస్తే అతిథిగా నన్ను పిలిచాడా అనే ఆలోచనతో అక్కడి వరకు నిన్నటి రోజున అయింది. మీదటి కథని వింటున్నాం. ముహూర్తార్థావశిష్టాయాం. ఇక్కడ అంబరీషునికి విపరీతమైన మానసిక ఆందోళన ప్రారంభమైంది. కారణం, ముహూర్తం అంటే 48 నిమిషాలు. ముహూర్తంలో సగం అంటే ఇక ద్వాదశి తిథి 24 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ వెళ్ళినటువంటి మహానుభావుడే దుర్వాసుడు తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో జాడ తెలియదు, ఎక్కడికి వెళ్ళాడో చెప్పి ఉండలేదు. స్నానానికని వెళ్ళాడు. స్నానం ఖచ్చితంగా దగ్గరలోనే కాళింది నది తప్పలేదు కాబట్టి అక్కడే అవుతుంది అని ఆలోచించి అలా ఓసారి చుట్టుపక్కల పరిసరాలని పరిశీలించిన దుర్వాసుని జాడ ఏమాత్రమూ కనిపించలా. తను ఆశ్రమం నుంచి చూస్తున్నాడు కాబట్టి సమయ అల్ప భావంతో, తక్కువైపోతోంది, సమయం అయిపోతోందనే భయంతో, భావంతో, ఆందోళనతో, వ్యగ్రతతో సమీప ఆశ్రమాల్లో ఉండే మహర్షులందరూ అలా అటు ఇటు వెడుతూ వస్తూ ఉంటే ఆ పెద్దలైన అందరి దగ్గరికి తాను చేరువగా వెళ్లి, అయా ఇది నా పరిస్థితి, 24 నిమిషాలు మాత్రమే ఉంది, అతిథిగా ఆయన నిమంత్రించాను, ఆహ్వానించాను, ఇంకా ఆయన రాలేదు. ఈ సందర్భంలో ద్వాదశి తిథి దాటకుండా నేను ఏ విధంగా నా వ్రత పారణాన్ని ముగించాలో తాము సెలవీయండి అని. వెంటనే వాళ్ళందరూ ఆలోచించారు. ప్రాహురభక్షణం విప్రాహ్యశితనాశితం చెత్తత్. వాళ్ళు గొప్పవాళ్ళు, మహర్షులు. ఒకే ఒక్క మాట చెప్పారు, నాయన ఎక్కడైనా సరే
ఇలాంటి వ్రతాలు సంవత్సర కాలం పాటు ఆచరించే సందర్భాల్లో ఇట్లాంటి ప్రత్యవాయాలంటే ఇబ్బందులు కొన్ని అక్కడక్కడ తల చూపక మానవు. అలాంటి వచ్చినటువంటి సందర్భంలో ఏం చేయాలో గురువులైన వాళ్ళు మాకు చెప్పిన దాన్ని మీకు మనవి చేస్తున్నాను అని ప్రాహురభక్షణం విప్రాహ పవిత్రమైనటువంటి జలాన్ని అరచేతిలో పోసుకుని కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ ఇలాంటి పరిస్థితిని ముందుగా వివరించి ఆ మీదట ఆ ముమ్మారు ఆచమనాన్ని చేయవయ్యా. చేస్తే కుడుచుటయు కాదు కుడువకుండుట కాదు సలిల భక్షణంబు సమ్మతం. ఆహారం తినినట్లు కాదు, అతిథి లేకుండా తినకూడదు కాబట్టి ఆ తినినట్లు కాదు, ఆహారాన్ని తినకుండా ఉన్న కారణంగా ద్వాదశి వ్రతం ఏదైతే నువ్వు చేస్తున్నావో సంవత్సర కాలం నుండి ఈ శ్రీకృష్ణ మధువన అర్చన ఏది చేశావో అది వ్యర్థము కాదు కాబట్టి ముమ్మారు నీ పరిస్థితిని చెప్పుకున్న మీదట ముమ్మారు ఆచమనాన్ని ఇదిగో కేశవ నారాయణ మాధవ నామ స్మరణంతో స్వీకరించు వాడు చెప్పారు. ఆలోచించాడు వెంటనే అంబరీషుడు. గతి అంతరం లేదు. ఆ పరిస్థితిలో స్వయంగా మహర్షులు ఆశ్రమ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పారు కాబట్టి దీంట్లో దోషం లేదని భావించాడు. ఎప్పుడైతే ఆ ఆచమనాన్ని చెయ్యాలన్నాడో భార్య వచ్చింది, చక్కగా ఆచమన జలాన్ని వేసింది. గోకర్ణాకృతి హస్తేన మషమాత్రం జలం పిబేత్. మహానుభావులైన మహర్షులు ఏం చేస్తారు అంటే ఓ కథని చెప్తున్న వంకతో మనం ఎలా వ్యవహారాన్ని చెయ్యాలి నోములు వ్రతాలు చేసే సందర్భంలో అనేవి చెప్పేస్తాడు. గోకర్ణాకృతి హస్తేన కుడి చెయ్యి అరచేయిని అలా విప్పండి. విప్పిన తర్వాత బొటన వేలిని అరచేతిలోకి మడుచుకోండి. ఇది వింటూ ఉన్నప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. చేస్తే ఓహో ఆచమనాన్ని ఇలా చెయ్యాలన్నమాట అని అర్థమవుతుంది కాబట్టి ఆలోచించుకుని చెయ్యండి. అరచేతిని విప్పండి, కుడి చేతిని. వెంటనే బొటన వేలిని అరచేతి లోపలికి మడవండి. దాని మీదటికి తర్జని చూపుడు వేలు మొదటి వేలిని అలా మడవండి. ఇప్పుడు మనకి అరచేతిలో ఒక చిన్న గుంట ఏర్పడింది. 3 వ్రేళ్లు పైకి కనిపిస్తున్నాయి. దీన్ని ఒకసారి మనం బోర్లించి చూసినట్లయితే చేతిని గోకర్ణ ఆకృతి హస్తేన ఆవు చెవి ఆకారంగా ఉంటుంది. ఇప్పుడు అరచేతిని మామూలుగా ఇందాక మనం అనుకున్నట్టుగా బొటన వేలిని లోపలికి మడిచి దాని మీద చూపుడు వేలిని మడిచి ఆ మధ్య ఉండేటటువంటి అరచేతిలోని గుంటని చూడండి, దాంట్లో నీళ్లు పోసుకుంటే మాషమాత్రం జలం పిబేత్. ఒక మినుప గింజ ములిగినంత చోటు మాత్రమే ఉంటుంది. అది నిజమైనటువంటి ఆచమనం చేయవలసిన జలం యొక్క పరిమాణం. దాన్ని ఎలా తీసుకోవాలి? నిశ్శబ్దేన స్వీకుర్యాత్. ఏమాత్రం చప్పుడు లేకుండా స్వీకరించాలి అని శాస్త్రం. ఆ నీటిని అలా తీసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే పెదవులని ఇదిగో ఈ మణికట్టు దగ్గర ఉండే అరచేతి భాగం మీద పెట్టి స్వీకరిస్తామో ఆ కారణంగా మన పెదవుల ఎంగిలి అవుతుంది కాబట్టి వెంటనే ప్రక్షాళనం కుర్యాత్. అక్కడ ఖచ్చితంగా చేతిని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పక్కన ఉపవస్త్రం అంటే ఏదో తుడుచుకునేందుకు చిన్న వస్త్రాన్ని పెట్టుకుంటామే, దాంతో తుడుచుకోవాలి. అక్కడికి శుద్ధి అయినట్టు. ఇలా తడితో ఉన్నటువంటి అరచేతిని స్వయంగా నెత్తిని రాసుకోవడం కానీ, ఒంటికి రాసుకోవడం కానీ, ధోవతికి రాసుకోవడం కానీ ఇదంతా ఉచ్ఛిష్టం కిందికి వస్తుంది, ఎంగిలి కిందికి వస్తుంది. ఇప్పటి వరకు ఎలా మనం చేశామనేది కాదు గాని ఇప్పటి నుంచి ఈ విధానాన్ని ఆచరించవలసిందని పెద్దలు చెప్పేందుకు అనుగుణంగా ఈ ఏర్పాటుని ప్రాచీనులు మనకి చేసి ఓహో ఆచమనం అంటే ఇదన్నమాట అని నేర్పారు మనకి. అలా ఎప్పుడైతే ముమ్మారు ఆచమనాన్ని చేశాడో ఈ అంబరీషుడు చేశాడనే యథార్థాన్ని లోపలున్న దుర్వాసుడు దివ్య దృష్టితో గమనిస్తూ ఉన్నాడు. అక్కడ కాళింది నది లోపల జలస్తంభన విద్యతో ప్రాణ ఆయామాన్ని చేస్తూ ఉన్నవాడు పరిశీలించి పట్టుకున్నాడు. ఆయనకు కోపం వచ్చింది.
నన్ను మాం అతిథి నిమంత్ర్య, నన్ను అతిథిగా పిలిచాడా? నేను లేకుండా ఆహారంతో సమానంగా ముమ్మారు ఆచమనాన్ని చేస్తాడా? ఎంత అవమానాన్ని చేశాడు, మా ఋషి సంఘంలో నన్ను ఎంత తక్కువ చేశాడు, కాబట్టి వీడి పని పట్టవలసిందే అని ఆలోచించినటువంటి ఆ మహానుభావుడైన దుర్వాసుడు చట్టున లేచాడు నీళ్లలోంచి. లేవడం వేగంగా పెద్దవైనటువంటి కదుపులుగా అడవుల్ని వేసుకుంటూ భూమిని కదిల్చి వేస్తున్నాడా అన్నట్టుగా ఆ తన మీది జడ పైనుండేటటువంటి శిఖ అంతా కదిలిపోయేలా కళ్ళ నిండుగా కోపాన్ని ప్రసరింపజేస్తూ పెదవులు వణికేలాగా చేతులన్నీ గబగబా ఆ కోప కారణంగా వణుకుతూ ఉంటే వేగంగా అడుగులేసుకుంటూ వచ్చేశాడు అంబరీషుడున్నటువంటి చోటికి. అంబరీషుడు నమస్కరిస్తూ నిలబడ్డాడు. అయ్యా, ఇక్కడ ఈ ప్రాంతంలో వీరిని అడిగాను. తాము స్నాన సంధ్య అనుష్ఠానాదులన్నీ అయ్యేసరికి బహుశः సమయం కొద్దిగా మించి ఉండవచ్చని ఇదేదో వివరించబోతున్న సమయంలో ఆ మహానుభావుడైన దుర్వాసుడికి కోపం తనకి పట్టరాని స్థాయి ఉన్న కారణంగా వెంటనే తన జట, అంటే తలలో మొలిచినటువంటి పెద్దదైన కేశాల సమూహం బారుగా ఒక కర్రలా ఉన్నటువంటి జటని తీసి నేల మీద కొట్టాడు. కృత్యే గచ్చ, ఓ రాక్షసి అయిన కృత్య, నా జట నుండి పుట్టినదానా వెళ్లి అంబరీషుడి పని పట్టు అని చెప్పాడు. వెంటనే కృత్య అనే రాక్షసి అసిహస్త పదాపువం, చేతిలో కత్తిని పట్టుకుంది. విపరీతమైన కోరలు కలిగి ఉంది. గుండ్రని మిడిగుడ్లు ధరించి ఉంది. పెద్దగా అరవడం ప్రారంభించింది. లావైన శరీరంతో మీదికి ఇనుప కాళ్ళు, లావున్నటువంటి కాళ్ళని వేసుకుని అంబరీషుని మీదికి వస్తూ ఉంటే అంబరీషుడు భయపడలేదు. అంబరీషుడు వణికిపోలేదు. అంబరీషుడు అడుగు వెనక్కి వెయ్యలేదు. అక్కడున్నటువంటి శ్రీ మహావిష్ణు ఆరాధన చేసేటటువంటి ఏ ప్రతిమ ఉందో ఆ మహావిష్ణువుని ఆరాధించే ప్రతిమ దగ్గరే భార్యని కూడా నిలబడవలసిందిగా చేసౌజ్ఞతో పిలిచి అక్కడే నిలబడి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ విష్ణువునే ప్రార్థిస్తూ ఉండిపోయాడు. ఇక్కడ మరో విశేషాన్ని గమనించాలి. ప్రాచీనులు ఒక కథని చెప్తూ కథలోని మనని అంతరార్థాన్ని సంభావించవలసిందిగా తెలియచేస్తారు. అంతటి భయంకరమైన కృత్య రాక్షసి మీదికొస్తూ ఉంటే ఎందుకు అంబరీషునికి భయం లేదు? కారణం ఒకటే, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. ఏ వ్యక్తికి భయం లేని తనాన్ని కలగచేస్తూ మోక్షాన్ని ఇస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేశావా శ్రీ మహావిష్ణువు? నాకు ఈ కృత్య అనే రాక్షసిని చూసి నాకు భయం కలగాల? నేను నిజంగా కృత్య అనే రాక్షసిని చూసి భయపడేవాణ్ణే, భయపడే స్థితిని కలిగిన వాణ్ణే ఇప్పుడు కూడా అయ్యుంటే ఈ సంవత్సర కాలం పాటు శ్రీ మహావిష్ణు అర్చనని చేసినటువంటి ఈ మొత్తం ఫలితమంతా సున్నాయి కదా. ఏ మహావిష్ణువు నన్ను రక్షిస్తాడనే స్థిరమైన విశ్వాసం, ధైర్యం, దృఢ అభిప్రాయంతో నేను చేశానో అంతటి నమ్మకం నాకున్న రోజున ఈ కృత్యకి నేను భయపడ్డాను అంటే శ్రీ మహావిష్ణువుని సరిగా అర్చించిన వాణ్ణి కానే కాకపోతాను. పైగా నాలాంటి వాణ్ణి చూసి ఈ కథని ముందు నాటికి ఎవరు విన్నా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అంటే, మహావిష్ణువుని అర్చించినప్పటికీ ఏదైనా భయం లాంటిది గాని పడచూపితే దానికి తగినటువంటి రక్షణని ఏర్పాటు చేసుకోవాలి సుమా. ఊరికే మహావిష్ణువుని ఆరాధించడం ఓ పక్క, భయానికి సంబంధించిన ఆ భయం తొలగేందుకు ఏర్పాటు చేసుకోవలసిన మార్గం మరొక పక్క అని నాలాంటి వాటి ద్వారా అర్థం చేసుకుంటారే. అలా దురర్థం కలగడం కోసం నేను ఉదాహరణం అయిపోతానే, అలా కాకూడదు. నా శ్రీ మహావిష్ణువుకి అవమానం చేసేందుకు నేను ఈ సంవత్సర కాల వ్రతాన్ని ఆచరించిన వాణ్ణి కాకూడదు అని నిశ్చయంగా తన భార్యని తన పక్కనే నిలబెట్టుకుని ఆ శ్రీ మహావిష్ణువుని గురించి మాత్రమే ప్రార్థన చేస్తూ నిలబడ్డాడు. అంటే గమనించాల్సిన అంశం ఒకటి, ఏ మహావిష్ణువుని మనం ప్రార్థిస్తున్నామో, పూజిస్తున్నామో, కరణం కారణం కర్త వికర్త గహనో గుహ, కరణం కారణం కర్త.
ఓ పని ఏదైనా జరుగుతోంది అంటే పనికి కర్త ఆయన అని శ్రీ మహావిష్ణు సహస్రనామం తెలియజేస్తోంది. ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే కష్టానికి కారణం ఆయన అని శ్రీహరి సహస్రనామాలు తెలియజేస్తున్నాయి. అవి నిరంతరం మనం పారాయణ చేస్తూ అయ్యో ఈ ఇబ్బంది వచ్చిందే మహావిష్ణువు అని చెప్పి అనుకోకూడదు. ఖచ్చితంగా మనని రక్షించేవాడు విష్ణువే. ఈ కష్టాన్ని కలగజేసిన వాడు ఆయనే. ఆ కష్టాన్ని తొలగించవలసిన బాధ్యత కలిగిన వాడు ఆయనే అనే స్థిరమైన విశ్వాసంతో నిలబడాలి. అది యథార్థమైన భక్తి. అతడు మాత్రమే నిజమైన భక్తుడు లేదా భాగవతుడు. అంచేత భయం లేకుండా నిలబడ్డాడు. దాన్ని చూసి మిగిలిన మహర్షులు వణికారు గాని అంబరీషుడు మాత్రం వణకల. అంటే మిగిలిన మహర్షుల్లో ఏదైనా కృత్య అనే రాక్షసి ఏదైనా చేస్తుందనే భయం అనిపిస్తోంది తప్ప అంబరీషుడికి మాత్రం ఆ భయం లేదు. అది నిజమైనటువంటి భక్తి. అతడు నిజమైన భాగవతుడు. ఆ పరమేశ్వరుడిని రక్షించాలని ఆలోచిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అసిహస్తాపదాభువం, ఇనపకాళ్ళేసుకుని కృత్య మీదికి వస్తూ ఉన్నప్పటికీ భయం లేకుండా ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చౌవ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఓ శ్రీహరి, ఎవరు మానసికమైనటువంటి దుఃఖంతో ప్రార్థిస్తారు, ఎవరు పూర్వ జన్మ పాపం తొలగాలనే అభిప్రాయంతో ప్రార్థిస్తారో, ఎవరు కారణం లేకుండా మనోవేదనకి నిరంతరం గురవుతూ తపిస్తూ ఉంటారో, ఎవరు శారీరకమైన వ్యాధితో మానసికమైన ఆధితో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ ఒక్కసారి నారాయణ స్మరణాన్ని గాని చేసినట్లయితే తొలగిస్తానని నువ్వు చెప్పావే, ఆ విషయాన్ని మునులంతా కూడా స్పష్టం చేశారే. అటువంటి సందర్భంలో నాకు ఎందుకు కష్టం కలుగుతుందయ్యా, నేను ధైర్యంగానే ఉన్నాననే అభిప్రాయాన్ని తెలియచేస్తూ శ్రీ విష్ణు సహస్రనామాల చివర చెప్పినటువంటి దీన్ని చదువుకుంటూనే నిలబడ్డాడు భార్యతో కలిసి తప్ప ఏ విధమైనటువంటి ఆందోళన పొందలేదు అంబరీషుడు. ఇక్కడ మరో రహస్యాన్ని కూడా గమనించుకు చూసుకోవాలి. స్థితప్రజ్ఞస్తదోచ్యతే, కష్టం వచ్చినటువంటి వేళ కుంగిపోవడం, సుఖం వచ్చినటువంటి వేళ పొంగిపోవడం అది పెద్ద విశేషం కాదు. సుఖం వచ్చినటువంటి వేళ వినయాన్ని చూపగలగడం, అహంకరించకపోవడం, కష్టం కలిగినటువంటి వేళ కష్టానికి తట్టుకుని నిలబడగలగడం అది గొప్ప తప్ప కష్టం వచ్చింది కదా అని ఆత్మహత్యకి ప్రవర్తించి అకస్మాత్తుగా చేస్తే ఒకరోజు దుఃఖపడతారు, 2 రోజులు దుఃఖపడతారు, తర్వాత పిచ్చి పని చేసిందని వేళాకోళం చేస్తారు, వెర్రితనం దానిది అని అలా ఆ విధంగా నిందిస్తారు, అసహ్యించుకుంటారు. ఏతి జీవంతమానాదో నరం వర్ష శతాదపి, 100 సంవత్సరాలు పరమేశ్వరుడు మనకి ఆయుర్దాయాన్ని ఇచ్చి సుఖంగా జీవించు అని అంటే అల్పమైనటువంటి ఒక కోరిక తీరలేదని అకస్మాత్తుగా ఆత్మహత్య దిశగా ప్రయాణించడమా, భయపడిపోవడమా? కాదు, ఇక్కడే నిలబడి సాధించాలి. అది అంబరీష తత్వం మనకి తెలియచేసే యథార్థం. అలాగే నిలబడితే దుర్వాసుడు ఆశ్చర్యపడుతున్నాడు. కారణం ఒకటే, మాంతు దృష్ట్వైవ భీతా, నన్ను చూస్తేనే జనం వణికిపోతారా, నేను దగ్గరకు వస్తున్నానంటే మరింతగా కంపించిపోతారా, నేను కమండలంలో జలాన్ని అరచేతిలో పోసుకుంటూ ఉంటే భస్మమైపోయినంత బాధని పొందుతారా అందరూ? అలాంటిది నేను తలలోంచి జటని తీసి నేల మీద బాది గట్టిగా కృత్యనే రాక్షసిని పంపి వాడి మీదికి నా ఎదురుగా నా సన్నిధానంలో అతడు నా సన్నిధానంలో ఉన్నప్పుడు పంపించినా కదలకుండా ఉన్నాడా, ఏమిటి ఆశ్చర్యము అని. మహానుభావులైన పూర్వులో కథని రాశారంటే చక్కగా చిక్కగా పడుగు పేకలా గట్టిగా అల్లుతారు వాళ్ళు. అదిగో ఇక్కడ అంబరీషుడు ఎంతటి శ్రీ మహావిష్ణు భక్తుడో దుర్వాసుడు కూడా అంతటి విష్ణు భక్తుడే. ఒక విష్ణు భక్తుడు మరొక విష్ణు భక్తుడిని పరీక్షించే పరోక్షమైన ఘట్టంగా దీన్ని అర్థం చేసుకోవాలి. అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం చదువుకుంటున్నాం.
ఒకడు పరీక్షిస్తున్నాడు, ఒకడు పరీక్షకు గురి అవుతున్నాడు. ఈ ఇద్దరి మధ్య పరీక్షలో ఎవరు నెగ్గుతారా అని పరీక్ష పెట్టినటువంటి మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు చూస్తూ కూర్చుంటున్నాడు పైన. భార్య తాను ఇదే విధంగా చేస్తున్న సందర్భంలో వచ్చినటువంటి కృత్య అమాంతంగా అంబరీషుని మీద పడాల్సిన అవసరం వచ్చి మేడ మీద పడబోతూ ఉంటే, నిహితం గచ్చ రక్షాయాం, ఏ మహానుభావుడైన అంబరీషుని యొక్క అద్భుతమైన విష్ణు పారమ్యానికి, విష్ణు భక్తికి, విష్ణు శక్తికి ఆనందపడ్డటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆయన ఒకప్పుడు ఈ అంబరీషుణ్ణి పిలిచి, నీకు ఈ సుదర్శనాన్ని బహూకరిస్తున్నానయ్యా అని తన చేత ఉన్న సుదర్శన చక్రాన్ని అంబరీషుని దగ్గరికి పెట్టాడు. నిహితం భృత్య రక్షాయా, తన సేవకుడైనటువంటి అంబరీషుణ్ణి రక్షించడం కోసం ఆ చక్రాన్ని ఉంచాడు అంబరీషుని దగ్గర శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఆలోచించండి, తన దగ్గర శ్రీ మహావిష్ణువు చేతి చక్రం ఉంది అంబరీషుని దగ్గర. కృత్య అనే రాక్షసిని అతడు దుర్వాసుడు ప్రయోగించిన మరుక్షణంలో ఈయన సుదర్శనాన్ని ఒక్కసారిలా విడిస్తే ఈ కృత్య ఎగిరిపోయేది, ఆ దుర్వాసుడు కూడా తల పూర్తిగా పోయి ఎగిరిపోయి ఉండేవాడు. కానీ ఏ అంబరీషుడు స్వయంగా తన దగ్గర శ్రీ మహావిష్ణు సుదర్శన చక్రం ఉందో దాన్ని అసలు ప్రయోగించాలి. అది విశేషం. లోకంలో మనం యథార్థాన్ని గమనించాలి. సామాన్యులైనటువంటి అధికారులు తమకియ్యబడ్డటువంటి నియమాలని, నిబంధనలని, తమకిచ్చినటువంటి శిక్షలని అన్నిటినీ కూడా వేగంగా కింది ఉద్యోగుల మీద అమలు చేసేస్తూ ఉంటారు. కానీ సర్వాధికారి అయినటువంటి వాడు ఉంటాడే, బాగా పై స్థాయిలో ఉండేటటువంటి వాడు, ఆయన ఎవరికైనా ఏదైనా శిక్షని విధించాలి అంటే 1కి 10 మార్లు ఆలోచిస్తాడు. సామాన్యంగా అందరూ శిక్షని విధించినట్టుగా శిక్షని విధించడు. కారణం, తాను శిక్షించబోయేటటువంటిది ఎంతవరకు యథార్థమనే దృష్టిని తాను ముద్దాయి అయినట్లుగా భావించుకుని ఆలోచిస్తాడట. ఎంత గొప్ప మాట! ఏ న్యాయాధిపతి అయినా న్యాయస్థానంలో కూర్చుని తీర్పు ఇయ్యబోయేటటువంటి సందర్భంలో ధర్మదేవత, న్యాయదేవత అతడి భుజాల మీద అలా ఒకసారి ఆవహించి బుద్ధిలోనికి చేరి ఈ శిక్ష ధర్మమే, న్యాయమే అని చెప్తే తప్ప ఆ న్యాయ ధర్మపరమైన శిక్షని విధించలేడట. న్యాయశాస్త్ర అధిపతిని అయిన ఆ న్యాయదేవత చెప్తుంది ఈ మాటని. ఇలా నేను బుద్ధిలో అధివసించి ఉన్నప్పటికీ కూడా ఏ న్యాయాధికారైనా తప్పు తీర్పుని కాని ప్రకటిస్తే నన్ను స్వయంగా నా సాన్నిధ్యాన్ని, అంటే నేను రాగా నన్ను అవమానించినట్టుగా భావించి ఆ నేరంలో సగం పాపాన్ని న్యాయాధిపతికి అంటగట్టి వాడి అంతు చూస్తానని చెప్తుంది ఆవిడ. అంతు చూడడం అంటే ప్రతీకార బుద్ధి కాదు. ఇట్లా న్యాయాన్ని అన్యాయం చేసి ఒకడి సంసారాన్ని నాశనం చేస్తున్నావు కాబట్టి వాడు పడే బాధని ఖచ్చితంగా వీడికి జమ చేస్తాను, అది నా తీర్పు ఈ తీర్పు మీద అంటుందట. ఎంత గొప్ప మాట! భారతీయ ధర్మ ఇతిహాస పురాణాలని కానీ వింటే తప్పు చెయ్యాలంటే చాలు మనసు వెనక్కి లాగుతుంది, ఇంకా తప్పు చేయడం కూడా. అందుచేత తన పక్కన ఉన్నటువంటి సుదర్శనాన్ని తాను కలిగి ఉన్నప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు ఇచ్చినా కూడా దాన్ని ప్రయోగించనంతటి మహాద్భుతమైన శక్తిమంతుడు, సంయమనం కలిగినటువంటి వాడు అంబరీషుడు. ఆ స్థితిలో ఆ చక్రం మీ వెంటనే ప్రయాణించింది, కృత్య మీదికి వచ్చింది, కృత్య తలని తీసివేసింది. చూస్తుండగా కృత్య కాస్త అచేతనంగా పడింది, తల అలా తెగిపడి. ఆ వెళ్ళినటువంటి చక్రం ప్రయోగించినటువంటి ఆ అంబరీషుని మీదికి దూకింది. ఆ మహానుభావుడైన దుర్వాసుని వెంటబడింది. దుర్వాసుడు చూశాడు, చక్రం తన వైపు వస్తోందనే యథార్థాన్ని గమనించాడు. పరిస్థితి తలకిందులైందని అర్థం చేసుకున్నాడు. వెంటనే ఇక పరిగెత్తడం ప్రారంభించాడు దుర్వాసుడు, వెనక్కి చూసుకుంటూ. చక్రం ఇతడెంత వేగంగా వెళుతూ ఉంటే అంత వేగంగానూ ప్రయాణిస్తోంది. ఆ సందర్భంలో మనలాంటి వాళ్ళం అయినట్లయితే భలే బాగా కుదిరింది, తిక్క కుదిరింది లాంటి వెర్రి మాటలన్నీ మాట్లాడతాం. కాని అంబరీషుడు మాత్రం యథాపూర్వం విష్ణు సేవాయాం,
ఏ శ్రీ మహావిష్ణువుని సేవిస్తూ తాను ఉండిపోయాడో అదే పద్ధతిగా తాను శ్రీ మహావిష్ణువు సేవలోనే ఉండిపోయాడు తప్ప ఆ చక్రం అలా పెడుతోందని ఆనందపడ్డం గాని నేనింత గొప్పవాణ్ణి కాబట్టే ఈ చక్రం వెళ్లి వాడిని పట్టింది, వాడి పని పట్టిందని గాని, కృత్య చనిపోయిందని గాని ఇట్లాంటి ఏ అహంకారాన్ని చూపించనే లేదు. ఆ చక్రం అలా వెంటబడుతుంటే దుర్వాసుడు అలా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆ మీదటి కథ ఏం కావాలనేటటువంటి దాన్ని వ్యాస మహర్షి రేపు తెలియచేస్తారని కార్తీక పురాణంలో తెలియచేస్తూ దీన్ని 4 భాగాలుగా చెప్పాడు మహానుభావుడైనటువంటి ఆయన. ఆ విశేషాన్ని రేపటి రోజున విందాం. నేటికి స్వస్తి.